హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంటర్ఫేసెస్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంటర్ఫేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, దాని కండిషన్స్ ఏంటి, అంటే దాని రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఎలా ఫాలో అవుతాయి అనేది చెప్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ ఎవరైనా కానీ జావా గురించి నేర్చుకునే వాళ్ళు ఉంటే, లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ క్లాస్ వినే ముందు ఎవరైనా కానీ దీనికంటే ప్రీవియస్ వీడియోలో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎవరైనా చూడకపోతే గనక అబ్స్ట్రాక్ట్ క్లాస్ చూసి తర్వాత దీన్ని చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ఎక్స్టెన్షన్ కాబట్టి ఆ క్లాస్ చూసి తర్వాత ఈ క్లాస్ చూస్తున్నట్లయితే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఈ టాపిక్లో నేను చెప్పేది ఏంటి అంటే, అజెండా ఏంటి అంటే, ఈ అజెండా వచ్చేసి ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఆ ఇంటర్ఫేస్లో మనం ఇంటర్ఫేస్ యొక్క రూల్స్ ఏంటి, రూల్స్ ఎలా ఉంటాయి ఆ ఇంటర్ఫేస్లో అంటే, ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ దేనికైనా కూడా మనం ఏం చేయాలి అంటే ఎక్స్టెన్షన్ కీవర్డ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ కీవర్డ్ కాదు, మనం ఒక పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి మనం రీచ్ చేయాలి అంటే మనం వచ్చేసి ఎక్స్టెన్షన్ క్లాస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఇంటర్ఫేస్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము, ఎక్స్టెన్షన్ కాదు. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే అబ్స్ట్రాక్షన్ యొక్క ఎక్స్టెన్షన్గా మనం ఇంటర్ఫేస్ అనేది చెప్తాం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ ఏంటంటే, ఇంటర్ఫేస్ అనేది అబ్స్ట్రాక్షన్ యొక్క ఎక్స్టెన్షన్. అంటే అబ్స్ట్రాక్షన్ దేనికి వాడతారు, మన ఒక కోడ్ను కానీ ఒక మెథడ్ కానీ వాళ్ళ లాజికల్ కోడ్ అనేది మనం ఎదుటి వాళ్ళు చూడకుండా మనము క్రియేట్ చేయడానికి కోసం మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్షన్ వాడతాము. దానికోసం అబ్స్ట్రాక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి దానికి క్లాసు మెథడ్స్ క్రియేట్ చేసి దాన్ని మనం కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఆ ఇంటర్ఫేస్ అనేది కూడా మనం కోడ్ను హైడ్ చేయడానికి మాత్రం వాడతాము. దీంట్లో ఓవర్లోడింగ్ ఉంటుంది. ఓవర్లోడింగ్ అంటే ఒకే నేమ్తో డిఫరెంట్ మెథడ్స్ కానీ డిఫరెంట్ క్లాస్ని కానీ మనం యూజ్ చేసే పద్ధతిని క్లాస్ ఓవర్లోడింగ్ అంటారు. అంటే ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, సేమ్ నేమ్ create classes and methods using same name. That is overloading. That is overloading. అంటే సేమ్ నేమ్ తోటి సేమ్ మెథడ్స్ కానీ క్లాస్ కానీ మనం క్రియేట్ చేసినట్లయితే దాన్ని ఓవర్లోడింగ్ అంటాము. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇంటర్ఫేస్ కీవర్డ్ ఇచ్చేసి మనం మెథడ్కి బాడీ ఉండకుండా దాంట్లో లాజికల్ కోడ్ రాయకుండా మనం ఒక క్లాస్ మెథడ్ క్రియేట్ చేస్తాము. దాన్ని ఇంప్లిమెంట్స్ యూజ్ చేసి దాని పేరెంట్ క్లాస్ నుంచి అనేది కోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒకసారి చూద్దాం ఎలా క్రియేట్ చేస్తాము అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ ఇక్కడ నేను క్లాస్ వచ్చేసి స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక మెయిన్ క్లాస్ వచ్చేసి స్టూడెంట్ డాట్ జావాతో. తర్వాత ఇక్కడ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది మెయిన్ మెథడ్. ఈ మెథడ్స్ క్లాసెస్ గురించి ఎవరికైనా ఐడియా లేకపోతే నా ప్రీవియస్ వీడియోలు చూడండి, వాళ్ళకి క్లియర్గా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే ఇంటర్ఫేస్ యొక్క క్లాస్ని క్రియేట్ చేద్దాం. ఈ క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు అనేది మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు, మోర్ దాన్ 2 అండ్ మోర్ దాన్ 1 మనము క్లాసెస్ క్రియేట్ చేయవచ్చు. అబ్స్ట్రాక్ట్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ దీనికి సంబంధం డిఫరెన్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్ఫేస్. Abstract is used for hide the data. Interface is also used for hide the data. But difference is we can hide
more than one class and method, one class or one method. ఒకటి కంటే ఎక్కువ లేదా ఒకటి కంటే what the difference is more than one class and more than one method. అంటే ఒకటి కంటే మెథడ్స్ని ఎక్కువ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఒకటి కంటే ఎక్కువ క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇంటర్ఫేస్లో, ఆ ఇంటర్ఫేస్ ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ క్లాస్. అబ్స్ట్రాక్షన్ క్లాస్ మీన్స్ హైడింగ్ ద డేటా. ఇక్కడ చూడండి ఏం చేశాను, ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి మనము ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ను యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ క్రియేట్ ద ఇంటర్ఫేస్ కీవర్డ్తో మనం ఒక ఎక్స్టెన్షన్ క్లాస్ని క్రియేట్ చేయాలి. దానికి మనం క్లాస్ ఏమి ఇచ్చుకుందాం, యాడింగ్ ఇచ్చుకుందాం. మనం ఒక నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి యాడింగ్ ఇచ్చుకుందాం. తర్వాత మనం ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం. ఇంటర్ఫేస్ సబ్ట్రాక్షన్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటిది, క్లాస్ యొక్క ఏం చెప్పాను, ఈ మనకు క్లాస్ ఫార్మాట్ ఏంటి అంటే క్లాస్ నేము విత్ బాడీ ఉంటుంది, కానీ క్లాస్కి ఎలాంటి పారామీటర్స్ ఇవ్వము. బాడీ ఈ పెరాంథసిస్ ఉన్నట్లయితే అది ఈ పెరాంథసిస్ ఉంటే అవి పారామీటర్స్లోకి వెళ్తుంది. అది పారామీటర్స్ మనం దేనికి ఇస్తాము అంటే మెథడ్స్లో ఇస్తాము. మెథడ్స్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్స్. ఇంటర్ఫేస్లో మనం మెథడ్స్ని క్రియేట్ చేయాలి అంటే మెథడ్స్ని క్రియేట్ చేసేటప్పుడు రూల్స్ ఏంటి ఒకసారి చూడండి. మెథడ్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. పబ్లిక్ వైడ్ మెథడ్ నేమ్ ఏమి ఇచ్చుకుందాం, యాడింగ్ కాబట్టి సమ్ అనేది ఇచ్చుకుందాం. తర్వాత క్లాసు, తర్వాత ఒకసారి నేనేం చెప్పాను అంటే మనం ఇంటర్ఫేస్లో అనేది మనకు ఎటువంటి బాడీ అనేది ఇవ్వము. బాడీకి సింబల్ ఏంటి అంటే ఇచ్చినట్లయితే మనం ఇక్కడ బాడీ అనేది ఇచ్చాం. బాడీ అనేది ఇస్తే మనం ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ద అబ్స్ట్రాక్ట్ మెథడ్ డు నాట్ స్పెసిఫై ద బాడీ. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఇక్కడ ఏం చెప్తుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ డు నాట్ స్పెసిఫై ద బాడీ అని చెప్తుంది. దానికి ఏం చేయమంటుంది, సమ్ ఈజ్ ఏ డిఫాల్ట్ లాగా మార్చమని చెప్తుంది, లేదా స్టాటిక్ లాగా మార్చమంటుంది, లేదా రిమూవ్ ద బాడీలో రిమూవ్ ద బాడీ అంటే నాట్ స్పెసిఫై ద బాడీ. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది స్పెసిఫై బాడీ కాదు. మనం చేసేది ఇంటర్ఫేస్ కదా, మన అబ్స్ట్రాక్ట్ ఏంటి సంబంధము అంటే ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద అబ్స్ట్రాక్షన్ క్లాస్. సో ద జావా virtual machine consider the interface as a abstraction class. So abstraction class, there is no body for the abstraction class and abstraction method. There is no body to the abstraction class and method. అబ్స్ట్రాక్షన్ క్లాస్ కానీ మెథడ్స్ కానీ ఎటువంటి బాడీ అనేది ఇవ్వము. మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి పబ్లిక్ వైడ్ డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ తీసుకున్నాం. సబ్స్ట్రాక్షన్ కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నాం. అండ్ దీనికి మనం బాడీ ఇవ్వకూడదు కాబట్టి ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేదు. మాకు అర్థమైంది కదా. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఇచ్చేసాము. దానికి ఇంటర్ఫేస్ యొక్క క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాము. క్లాస్ నేమ్కు బాడీ ఉంది, దాంట్లో మెథడ్స్ రాసుకున్నాం. తర్వాత ఇక్కడ పబ్లిక్ వైడ్ సమ్ ఇచ్చాము, మెథడ్ నేమ్, దీంట్లో పారామీటర్స్ ఇచ్చాము, కానీ ఎటువంటి బాడీ ఇవ్వలేదు. బాడీ ఇస్తే బాడీ చూపిస్తే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డు నాట్ స్పెసిఫై ఏ బాడీ అనేది స్పెసిఫై చేయదని చెప్తుంది కాబట్టి మనం బాడీ అనేది ఇవ్వట్లేదు. తర్వాత ఇంటర్ఫేస్ నెక్స్ట్ ఇంకొక క్లాస్, 2 క్లాసులు క్రియేట్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద వై వి యూజ్ ఫర్ ద ఇంటర్ఫేస్, యూజ్ ద ఇంటర్ఫేస్ ఫర్ హైడింగ్ ద డేటా ఆఫ్ more number of the classes and more number of the methods. Abstract class is used for hiding the data of one class, but in the situation of the interface we can hide the data of the more than 2 class and more than 2 methods. We can here we can give here 2 interfaces classes. One is add and another one is subtraction, and we can give the 2 methods, that is one is sum method
and another one is difference method. Ikkada we don't give the any body to give the logical method because it is a interface. In the interface we cannot specify any body because we have to hide the data from others. So we can adopt the data or logical data from another class, which is the implemented class. We have to give the implemented class. But where we can adopt the logic code, we have to write the implemented class. The class is mathematics. Maths is I take the maths class for implemented. We use the keyword for implements. Implements keyword used for the interface for adopt the code from the class. In case of the inheritance, we use the extends. In case of the inheritance, we use the keyword extension. In case of interface, we can use the keyword implements. మనకు ఈ ఇంటర్ఫేస్ అనే క్లాస్లో కానీ మెథడ్స్లో కానీ మనం ఎటువంటి బాడీ అనేది ఇవ్వము. ఆ బాడీ అనేది ఇంప్లిమెంట్ యొక్క క్లాస్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము, ఆ క్లాస్ నుంచి మన కోడ్ లాజికల్ కోడ్ అనేది తీసుకుంటాము. దానికోసం మనం ఏమి ఇచ్చుకుంటాము, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ఇచ్చుకుంటాము. ఇట్ జస్ట్ లైక్ ఏ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లాగానే అక్కడ మనం ఎక్స్టెండ్ కీవర్డ్ ఇచ్చుకొని ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్ని ఎలా అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా తీసుకుంటాం. కాకపోతే ఇది ఇన్హెరిటెన్స్ కాబట్టి కీవర్డ్ అనేది మార్చడం జరుగుతుంది. ఇంప్లిమెంట్స్ తీసుకున్నాము. తర్వాత ఏమి ఇచ్చుకున్నాం, మనము క్లాస్ నేమ్స్ ఇచ్చుకోవాలి. యాడ్ కామా తర్వాత ఏమి ఇచ్చుకోవాలి, సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ ఎన్ని క్లాసులు అయినా మనం తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ ద మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ and we can divide the class by using the comma. If we not specify the comma here, it shows as a error. Let's see, this is a error, syntax error. There is a class body, then it is a syntax error. If we specify a comma here, then it shows the no error here. And it is a class, so we can give the body. So next we have to give the body. So ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ నుంచి ఇంటర్ఫేస్ అనే మనం క్లాస్ నుంచి మనము ఇంప్లిమెంట్ చేసాము కాబట్టి దాంట్లో ఏ నేమ్తో అయితే మనం మెథడ్స్ ఇచ్చామో ఆ మెథడ్స్ని మాత్రమే ఇక్కడ మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. వీ కెన్ గివ్ ద సేమ్ మెథడ్స్, వీ కెన్ టేక్ ద సేమ్ మెథడ్స్ ఇన్ ద implemented class and we have to give the body here and we have to give the body here, and again we have to take the another subtraction, that is this is method, and we give the another method here, that is difference, and we give the body here. So we can observe here, maths we don't show any error because we take the two methods which is implemented and which is the taken from the interface class, that is subtraction class. We can take the method that is step, and we can take the add interface class, that is sum. So it shows any error here. Okay, understand? Now we can go to the agenda. We use the interface is a extension of the abstraction, that is over, and we can use the interface keyword for the class creation, that is over, and we can implement the keyword for the implements the code from or adopt the data from the class, and nobody give the interface method. You don't give any body to the interface method. మనము ఇంటర్ఫేస్ కీవర్డ్ని యూజ్ చేసి క్లాస్ని క్రియేట్ చేస్తాము, అండ్ మెథడ్స్ను క్రియేట్ చేస్తాము, కానీ మెథడ్స్కి మనం ఎటువంటి బాడీ అనేది ఇవ్వకూడదు. If we try to give the body to the interface method, it shows some error. Let we observe here, abstract method do not specify a body. So మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎటువంటి బాడీ అనేది ఉండదు కాబట్టి మనం ఇక్కడ బాడీని అనేది స్పెసిఫై చేయట్లేదు. కెన్ యూ క్లియర్?
the interface, this is over interface extension. Interface keyword is over, and implements is used to keyword and adapt the data. It is over, and nobody to the interface method. And next, the next is the restrictions. We can observe the restrictions here. Interface methods are public and abstract only. We can public and abstract. We can specify a abstract method by using a public and private. అంటే మనం మెథడ్స్ ఇంటర్ఫేస్ మెథడ్ను పబ్లిక్ మరియు అబ్స్ట్రాక్ట్ లో మాత్రమే స్పెసిఫై చేయాలి. వాటిని మాత్రమే అలౌ చేస్తుంది. ఇట్స్ అలౌస్ ఓన్లీ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ interfaces. Abstract access modifier. We can use the private access modifier here. It shows the error. Let's see, it is associated. This method requires the body instead of semicolon, and it is our body. It's not a shows a some error. It is taken it not as a abstract. We can, it is shows the under specify from add body. ఇది బాడీని యాడ్ చేయమని అడుగుతుంది, అండ్ ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ లాగా మార్చమనలా అని అడుగుతుంది. సో ఇట్ ఈస్ ప్రైవేట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్, అండ్ default, and next we can use the default method. Default is also error, shows the error, and we can use the abstract keyword here. Let's observe abstract. Abstract is taken. There is no error here. So that means అంటే మెథడ్స్ అనేది ఏం చేస్తాయి అంటే అబ్స్ట్రాక్ట్ మరియు పబ్లిక్ను మాత్రమే తీసుకుంటాయి. అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ను మాత్రం ఆ మెథడ్స్ తీసుకుంటాయి, కానీ ఎటువంటి యాక్సెస్ మాడిఫైయర్ అవి తీసుకోవు. ప్రైవేట్ అనేది మనకు యాక్సెస్ మాడిఫైయర్స్ 4 ఉన్నాయి. ఎవరైనా యాక్సెస్ మాడిఫైయర్ తెలియకపోతే, ఇఫ్ ఎనీ వన్ డోంట్ నో అబౌట్ ద యాక్సెస్ మాడిఫైయర్, లెట్స్ సీ ద మై ప్రీవియస్ వీడియోస్. నా ప్రీవియస్ వీడియోలు చూడండి, దాంట్లో యాక్సెస్ మాడిఫైయర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్సెస్ మాడిఫైయర్ 4 ఉన్నాయి. దట్ ఈస్ పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, అండ్ నెక్స్ట్ ఈజ్ ఏ డిఫాల్ట్ మాడిఫైయర్. 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. One is public, that is to access for all. Private only for that class. And what is a method, and another is a inheritance concept. We can see our previous video. We can give you some conclusions and some idea about the access modifier. ఇక్కడ మనం యాక్సెస్ మాడిఫైయర్లో మన అబ్స్ట్రాక్ట్ మరియు పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్లు మాత్రమే ఇవ్వాలి. ఇవి కాకుండా వేరేది మనం ఇచ్చినట్లు అయితే it shows some errors. And next is next what is the limitations here, and next attributes are in the final of static and public. Attributes means variables. We can give the variables here. Where we can give the variables, that is the implemented class. Implemented class, we can give the variables. Integer, we can take the integer, string, boolean, and different methods. That is taken as a int. We can give the number, that is a int 76, and end with a semicolon, and int b is equal 72, and end with semicolon. These are the what is it? This is the attributes. If we specify here is a private, it shows the errors. Let's see, this is a illegal modifier parameter. Only final is permitted. Only final is permitted. We give the final, private, public, and default. Let we final. There is no any error, and that means in the attributes, once we create and once we give the data, there is no permission to override the data. Static and public. Static and public. That is, we give the public, there is no error. Public, it shows some errors. Identifier matters only final permitted.
Only final is give the permission and default is give the permission. And next static. Static also give a some error, illegal modifier. Only give the public and final. The same way, yeah, now we can write the printer option, that is system dot out dot system dot out dot println system dot out dot println, and that is end code semicolon, and we give the operation here, that is a plus b. Now we can write the same body here. And this is difference, so that means a minus b. So we have to call the same class here, and we not create the any abstract class, we not give the any constructor, can't use the constructor, we not give any supposed to write the constructor. What is the constructor? Constructor is a class. Constructor is like a method, not a class. Constructor is like a method. Constructor is a constructor. Constructor is a method, and the only difference is which is created with name of the class. క్లాస్ తో మనం క్లాస్ నేమ్ తగిన ఒక మెథడ్ ను మనం క్రియేట్ చేసినట్లయితే దట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ, అప్పుడు అదేం తీసుకుంటుంది అంటే కన్స్ట్రక్టర్. మనం ఒక క్లాస్ నేమ్ తో ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేయగలమా లేదో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ అండ్ దిస్ ఈజ్ ఏ మెథడ్. దిస్ ఈజ్ ఏ మెథడ్ and we try to write the void. What is the name? Yard. And let's see, this is show a error, and click here. What is the error here? Abstract method do not specify a body and remove the body. Okay, I will remove the body here. This is here shows a error. This method has a constructor name, so it shows the error, and the math might implemented inherent abstract method add. ఇక్కడ చూడండి, we have to abstract method కూడా యాడ్ చేసుకోమంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం ఎర్రర్ చూపిస్తుంది? దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ నేమ్, చేంజ్ టు కన్స్ట్రక్టర్ నేమ్, అంటే నేమ్ తో కన్స్ట్రక్టర్ అనేది ఇది అలౌ చేయదు. సో వీ కెన్ రిమూవ్ దిస్ ఈస్ కన్స్ట్రక్టర్ నాట్ అలౌడ్ ఇన్ ద interface. Constructor means constructor is a method and which is created with the class name, that is a constructor. So next there is no any error here. Now we can call the constructor by using creator the objects. We can create the object and call the interface method and classes here. But మనం క్లాస్ ను కానీ మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి మనము కాల్ చేయవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఇంటర్ఫేస్ నేమ్ తో మనము క్లాస్ ని క్రియేట్ చేయడానికి, అంటే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి అలో ఇవ్వదు. ఇన్ కేస్ ఆఫ్ ద అబ్స్ట్రాక్షన్ we can create the same as like the abstraction method. We can create the object same as the abstraction method. The abstraction methods లో యూజ్ చేసి మనం ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేయవచ్చు, లేదా ఓన్లీ దాంతో మాత్రం క్రియేట్ చేయడం కాదు. వీ కెన్ చెక్ ఇట్ వన్స్. యాడ్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ క్లాస్, అండ్
and object name that is new keyword and add. This is way to create the object. Class name of the object, new keyword and class name. This is way to. ఇక్కడ ఏం చెప్తుంది, it shows the error. What is the error? Can't insert the type add ఇవ్వడానికి ఆప్షన్ లేదు, because in instant keyword do not specify the object creation. Instant class or method, instant class do not allow to create the objects, the name of the instant interface name. Then how to write the object and how to create the object? Let's we check about in the abstraction class once. There is, in the abstraction method, we can create the object with the name of the abstraction class in the first, and the implemented class, that is the action keyword, we can create the object code. We can adapt the code by using the extend keyword in the abstraction. In the same way, we can give the name of the implemented class. Implemented class, what is the implemented class? That is mathematics. So if we give the maths, there it shows there nothing, any error here, but it is a small error here. We can call the only add interface class only. We can call the methods belongs to only add interface class. That means we can call only some method. If we try to object, then obj dot, what is the name? Sum. Now let's run the code. What we can get, that is 148. 148, we can give the answer 76 and 72. That is, we can write the keyword. If we try to the code that is subtraction, that is implemented the method. If we try to call the method of the subclass, that is interface subclass, that is shows the error. Object dot diff. Let's see, it is this method diff is identified to the add. It's not belong to the add class, it belongs to the subclass. So we have to create the object here, that is subclass. Then we have to give the another name, object one, the equal and new keyword and math and close. And here we can give them it one. It shows the any error here, and run the, we can get the answer. Yeah, you can create here now. 4 is different, 108 is the answer. Yeah, okay. This is the way to create the interfaces here. Okay, then here we can create the object by using the implemented class only, without using any interface class. We can check the class, that is math is a implemented class here, and object is equal to new keyword and maths is implemented class and semicolon, and we can give the name, then run the program. We can get the answer 148 and 4. Difference is where is the different? Here and here is a different methods, and here is also different. We can give the name with the interface name
and use the implemented class name, then we show the all answers. మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్తోను మరియు ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ నేమ్తోను ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్తోను ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్తోను మరి ఇంప్లిమెంటెడ్ క్లాస్ నేమ్ దట్ ఈస్ మ్యాథ్స్ అనేది ఇంప్లిమెంటెడ్ క్లాస్ నేమ్ కదా, ఇంప్లిమెంటెడ్ క్లాస్ నేమ్తోను ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్తోను మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయగలం. కానీ ఓన్లీ ఇంప్లిమెంటెడ్ క్లాస్ తోటి ఓన్లీ ఇంటర్ఫేసెస్ క్లాస్ తోటి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి అలో లేదు. లైక్ అబ్స్ట్రాక్షన్ మెథడ్లో కూడా సేమ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో కూడా మనం ఏం చేసాము అంటే అబ్స్ట్రాక్షన్ క్లాస్ తీసుకున్నాము, తర్వాత దాని నుంచి మనము ఎక్స్టెండెడ్ కీవర్డ్స్ యూజ్ చేసి అంటే ఏదైతే పేరెంట్ క్లాస్ ఉందో ఆ పేరెంట్ క్లాస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇన్ ద సేమ్ వే హియర్ we can take the class and the implemented class and interface class. We can create the object by using the interface class and implemented class. Implemented class interface class యూజ్ చేసి మనము మెథడ్స్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఓన్లీ ఇంప్లిమెంటెడ్ క్లాస్ని యూజ్ చేసి కూడా మనము మెథడ్స్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు మరియు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద క్లాస్. అండ్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. ఇక ఇంటర్ఫేస్ అనేది ఏంటి? ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ టు హైడ్ ద డేటా ఫ్రమ్ అదర్స్. దెన్ హౌ టు హైడ్ ద డేటా? Sum is go to here and there is no code here. Difference, there is no code here. Difference is a method and there is no code here. Okay, this is way to write the interface class and interface methods from the data. Okay, thank you.